ఫస్ట్ అక్షరము మనకు ఎత్తి అంటే ఫస్ట్ అక్షరం కదా తా ఉంది, రెండవ అక్షరం ఏముందడా దా ఉంది. కానీ రెండు హల్లులు వేరు కదా, కానీ అందులోని అచ్చులు ఏదైతే ఇత్ ప్లస్ ఆ ద్ ప్లస్ ఆ అంటే ఇక్కడ చెప్పారు కదా, ఇక్కడ ఎత్తి అనేది చెల్లలేదు. ఇప్పుడు మనం ప్రాస చూడాలండి. అంటే ఇక్కడ చూడండి, ప్రాస అంటే రెండవ అక్షరం. రెండవ పదంలో మనకు టా అంటే ఇక్కడ పుట్టనేమి వాడి గిట్టనేమిలో టా అనేది ఏంటి రెండవ అక్షరం, అక్కడ గిట్ట అనేది టా రెండవ అక్షరం. అంటే ఇక్కడ ప్రాసకి ఎత్తి చెల్లింది. అంటే మనకు ఫస్ట్ పదంలో ఎత్తి చెల్లలేదు, కానీ అందులో హల్లు చెల్లకపోయినా అచ్చు చెల్లింది. చూడండి, మనకు ఫస్ట్ పదంలో అర్థమవుతుంది. రెండవ పదంలో ఏమవుతుందంటే రెండవది రెంటకు టా టా ఉందనమాట, హళ్ళే చెల్లింది. కాబట్టి ఇక్కడ ప్రాస ఎత్తి అయిందనమాట. ఈ విధంగా ఉంటాయి ప్రాస ఎత్తి అనేది. మనకు ప్రీవియస్ సెట్లో కూడా అడిగారండి బిట్లు. ఏమని అడిగారు, ఎత్తి ఇందులో, అలాగే ఎత్తి ఎన్నవ అక్షరం అని కూడా అడగచ్చు. ఎత్తి ఫస్ట్ అక్షరం, ప్రాస రెండవ అక్షరం. ఇవి రెండు మనకు ప్రాస ఎత్తి అంటే తెలుసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్